సంవత్సరం కిందట అధికారంలోకి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ పాలకుల మీద అయినా, 1.5 సంవత్సరం కిందట అధికారంలోకి వచ్చిన తెలంగాణ పాలకుల మీద అయినా ప్రజల్లో తీవ్ర స్థాయిలో 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు, తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో గురు శిష్యులు అనబడే చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి కూడా పెద్దగా అర్థం కావట్లేదు కూడా. సీరియస్లీ వాళ్ళ మాటలు ఇది బయట పెట్టేస్తూ ఉన్నారు. మనం చూసాం మొన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాల ప్రస్తావన వచ్చినప్పుడు పరపతి ఉండాలి, పరపతి ఉంటేనే అప్పులు వస్తాయి, లేకుంటే అప్పులు కానీ రావు, ఎక్కడ అప్పులు కానీ ఏం పుట్టట్లే. అఫ్కోర్స్ కుప్పలు అప్పులు చేస్తూ ఉన్నారు. అప్పుల్లో తన రికార్డు తానే బద్దలు కొట్టుకుంటూ ఉన్నారు. అయినా కూడా పరపతి ఉండాలి, పరపతి లేకపోతే అప్పులు పుట్టవు, ఎక్కడ అప్పులు దొరకట్లేదు, మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, ఈ విధంగా మాట్లాడారు. తాజాగా రేవంత్ రెడ్డి గారు మరో 2 అడుగులు ముందుకేసి మరి అంటే ఎందుకు అలా మాట్లాడారో కానీ మొత్తం మీద ఉద్యోగులు ఏవో డిమాండ్ చేస్తున్నారు, ప్రజల నుంచి మరికొన్ని డిమాండ్లు వస్తున్నాయి, అవి తీర్చలేక రేవంత్ రెడ్డి గారు పౌర సమాజమే అర్థం చేసుకోవాలనే కాంటెక్స్లో మాట్లాడినట్టున్నారు. బట్ తన ఒక వేదన అనాలా, అసంతృప్తి అనాలా, ఆవేదన అనాలా, పేరు ఏమైనా పెట్టుకోండి, కానీ తానైతే డైరెక్ట్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఎవరూ అప్పులు ఇవ్వట్లేదు, ఎక్కడ పాసిబుల్ అవ్వట్లేదు, ఢిల్లీకి పోతే దొంగలు చూసినట్లు చూస్తూ ఉన్నారు, అప్పుల కోసం అయితే దొంగలు చూసినట్లు చూస్తూ ఉన్నారు, అపాయింట్మెంట్లు కూడా ఇవ్వట్లేదు, వీళ్ళు వస్తే ఏడ చెప్పులు ఎత్తుకెళ్తారేమో అని. అవును, సీరియస్లీ దొంగల్లాగా చూస్తున్నారు తెలంగాణ ప్రజాప్రతినిధుల్ని. అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఇస్తే వీడు వచ్చి ఏడ చెప్పులు ఎత్తుకెళ్తాడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు నిజంగా సెన్సేషన్. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు ఉడతలేదు, అనా పైసా ఎవరు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలు చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అది తెలంగాణ వాళ్ళు ఇలా ప్రభుత్వ ప్రతినిధులు వెళ్తే దొంగల్లాగా చూస్తున్నారట, అపాయింట్మెంట్లు ఇస్తలేరట, ఇస్తే ఆడ చెప్పులు ఎత్తుకెళ్తారో వీళ్ళు చెప్పులుగానే ఎత్తుకెళ్తారేమో అని. ఏంటి అంత దారుణమా? సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చిన మాటలు. కాంటెక్స్ట్ ఏంటి అంటే అర్థం చేసుకోండి, మన రాష్ట్రం, మన కుటుంబం, ఉద్యోగులారా, మీరు గొంతెమ్మ కోరికలు కోరకండి, నాకు ఇవ్వాలని నాకు నాకు ఇవ్వలేకున్నా అని ఈ విధంగా వాళ్ళని కన్విన్స్ చేసే క్రమంలో మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారు, అపాయింట్మెంట్లు ఇవ్వట్లే, ఇస్తే చెప్పులు ఎత్తుకెళ్తామని చెప్పి అని. నిజంగానే చాలా సీరియస్ వ్యాఖ్యలు. మరి దీన్ని తెలంగాణ సమాజం ఎలా అర్థం చేసుకుంటుందో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా మాట్లాడే పరిస్థితి ఉండేదేమో సీరియస్లీ.